ఏంటండి ఎర్ర బుక్? ఏం చేస్తారు? ఇంకెన్ని నెలలు రెడ్ బుక్ పేరు చెప్పి భయపెడతారు అంటూ టీడీపీపై ఊగిపోయారు జోగి. చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకి దిగుతోంది అన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. ఏపీలో వైసీపీని లేకుండా చేస్తామంటూ పాలనని గాలి కొదిలేసి 10 నెలల్లోనే చెడ్డ పేరు తెచ్చుకున్నారు కదా అంటూ మండిపడ్డారు జోగి రమేష్. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో సిఐడి విచారణకు హాజరయ్యారు వైసీపీ నేత జోగి రమేష్. ఈ కేసులో మొత్తం 11 మంది విచారణకు హాజరయ్యారు. సిఐడి అధికారుల విచారణకు సహకరించారన్న మాజీ మంత్రి అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. అసలు తాము చంద్రబాబు ఇంటిపై దాడి చేయలేదని, తనను విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు జోగి రమేష్. ఎవరు దాడి చేస్తాడా? నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. ఆ నిరసన తెలియజేసే క్రమంలో జరిగిన కార్యక్రమాన్ని ఈ రోజున చెలవల పొలవల దాకా తీసుకెళ్లారు. రెడ్ బుక్ పేరు చెప్పి ఎన్నాళ్లు భయపడతారని టీడీపీని ప్రశ్నించారు మాజీ మంత్రి. ఎర్ర బుక్కు రెడ్ బుక్కులు శాశ్వతం కాదమ్మా. 1 సంవత్సరం రెడ్ బుక్తో నడుపుతావు, ఎర్ర బుక్తో నడుపుతావు, 2వ సంవత్సరం నడుపుతావు, 3వ సంవత్సరం మడిసి. ఈ కక్ష రాజకీయాలతో 10 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు జోగి రమేష్. కూటమి ప్రభుత్వం ఇలాగే వేధిస్తే న్యాయం కోసం కోర్టుల్ని ఆశ్రయిస్తామన్నారు వైసీపీ నేత.